అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీ పడుతుందో, ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో హైదరాబాద్ నగరం ఏ విధంగా పోటీ పడబోతుందో ప్రపంచానికి వివరించడానికి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్రపంచ దేశాలలో అభివృద్ధి అనేది రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి పాలసీస్, రెండు కన్స్ట్రక్షన్ ఆర్ building assets. These two are two growth engines for any developed country. Policy or philosophy, ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేయాలి, విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి, పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. కానీ సొంత ఇల్లు కొనడానికి 100 ఆలోచిస్తుంటారు, ఎక్కడ కొనాలి ఏంటని కూడా. ఇలాంటి వారందరి కోసం హైటెక్స్ ఎగ్జిబిషన్ వేదికగా క్రెడాయి ప్రాపర్టీ షో ఏర్పాటు చేశారు. క్రెడాయి ప్రాపర్టీ షోలో దాదాపు కొన్ని వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మనకు నచ్చినటువంటి ఇల్లు కొనుక్కోవడానికి ఇది ఒక మంచి వేదిక. దీని నుండి కూడా మనకు నచ్చినటువంటి వసతులు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా ఒకే వేదికగా మనకు కావాల్సినటువంటి ప్రాపర్టీ కొనడానికి ఇది ఒక మంచి వేదిక అన్నట్టు కూడా చాలా మంది భావిస్తుంటారు. ఈ నెల 15, 16, 17 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో జరగనుంది. అసలు లోపల ఏ విధంగా ఉంది, ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనే విషయాలను లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ తిరుపతి, సీనియర్ సేల్స్ మేనేజర్ ప్రైమార్క్ గ్రూప్. సో వచ్చేసి టోటల్గా 4 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్నాయి. 2 వచ్చేసి రెడీ టు మూవ్ అండ్ 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. సో రెడీ టు మూవ్ వచ్చేసి బహదూర్పల్లిలో ఒకటి ఉంది, గుండ్లపోచంపల్లిలో ఒకటి ఉంది. సో బహదూర్పల్లి వచ్చేసి ప్రైమార్క్ డిస్టేజ్ సార్, అది వచ్చేసి ఓసీ కూడా మనకు వచ్చేసింది. సో ఆల్రెడీ 350 ఫ్యామిలీస్ ఆల్రెడీ దాంట్లో లేయింగ్ స్టార్ట్ చేశారు. ఓవరాల్గా 416 ఫ్లాట్స్ ఉంటాయి, 5 ఎకర్స్లో ఉంటుంది, 6 టవర్స్ ఉన్నాయి, G+8 ఫ్లోర్స్ ఉంది. సో ప్రజెంట్ దాంట్లో 3 BHKs అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లిలో ప్రైమార్క్ ఎకోనెస్ట్ ఉంది, అది వచ్చేసి 5 ఎకర్స్లో ఉంది. సో దాంట్లో 5 టవర్స్ ఉన్నాయి, G+10 ఫ్లోర్స్ ఉంటుంది, 410 ఫ్లాట్స్ ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి మనం 1 ఎకర్ కంప్లీట్గా అమ్యూనిటీస్కే ఇచ్చేసాం, డెడికేట్ చేసాము. సో ఇంకొకటి మనకి బహదూర్పల్లిలోనే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉంది, అది ప్రైమార్క్ నార్త్ వే ప్రాజెక్ట్, వచ్చేసి 13.5 ఎకర్స్లో ఉంది. టోటల్ 1026 యూనిట్స్ ఉంటాయి, 14 టవర్స్ ఉన్నాయి, G+9 ఫ్లోర్స్ ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు వచ్చేసి మనకి ప్రీ ఈఎంఐ ఆఫర్ కూడా రన్ అవుతుంది. సో ఫేజ్ 1లో ఎవరైతే తీసుకుంటారో సో అప్ టు హ్యాండ్ ఓవర్ వరకు వాళ్ళకి ఎలాంటి ఈఎంఐ అనే బర్డెన్ పడదు. సో ప్రీ ఈఎంఐ ఆఫర్ అనేది రన్ అవుతుంది. సో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 26 డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇంకోటి వచ్చేసి మియాపూర్లో ఉంది, మియాపూర్ డీమార్ట్ ఆపోజిట్లో ఉంటుంది, నరన్ గార్డెన్స్లో ప్రైమార్క్ ఇన్స్పైరా, అది వచ్చేసి 6 ఎకర్స్లో ఉన్నాయి, 4 టవర్స్, G+17 ఫ్లోర్స్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మనకి 1 ఇయర్ ప్రీ ఈఎంఐ ఆఫర్ ఉంది అండ్ 9 ఫ్లోర్స్ వరకు కంప్లీట్గా మనం క్లబ్ హౌస్కే ఇస్తున్నాం ప్లేస్ అనేది. ఈరోజు క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఒక సంవత్సర కాలం లోపల క్రెడాయి హైదరాబాద్ నుంచి కూడా ప్రాపర్టీ షో అనేది లేదని మీ అందరికీ కూడా తెలుసు. బట్ ఇది పర్టికులర్గా ఒక మార్కెట్ సెంటిమెంట్స్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుందనే దిశ లోపల ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే దానికి ముఖ్యమంత్రి గారు రావడం, దాంతో పర్టికులర్గా చెప్పాలంటే ఎంఏయుడి మినిస్టర్గా తను వచ్చేసి ఈ సంవత్సర కాలం లోపల తను తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు ముందు తరాలకు ఎలా పనికొస్తాయి అనేది కొంచెం చెప్పడంతో కూడా ఒక మార్కెట్ లోపల పాజిటివ్ సెంటిమెంట్స్ వస్తుందని అనుకుంటున్నాము. అయితే ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు హైదరాబాద్ నిర్మాణ రంగం గడిచిన 20-25 సంవత్సరాలుగా మెట్టు ఎదుగుతూ వచ్చినప్పుడు, అది పర్టికులర్గా చెప్పాలంటే గడిచిన 7-8 సంవత్సరాల లోపల హైదరాబాద్ నిర్మాణ రంగం దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు వీఆర్ ఇంటూ లైక్
టాప్ 1 or 2 సిటీస్ లోపల ఉన్నాము. అయితే అది కంటిన్యూటీలో ఉన్నప్పుడు దానికి ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దిశ లోపల కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే విధంగా కూడా ఏం చేస్తే బాగుంటుందనేది ఒక పబ్లిక్ లోపల వెళ్ళి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ పాత రోజుల లోపలగానే ఉన్నట్టు ఇంకా కూడా ముందుకు వెళ్ళే దిశ లోపల కూడా గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ ఇనిషియేటివ్ని పబ్లిక్ లోపల చేసే విధంగా కూడా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అయితే దీంతో పాటుగా చూసినప్పుడు లాస్ట్ కొన్ని 1.5 year నుంచి చూసినప్పుడు కొంచెం మార్కెట్ సెంటిమెంట్స్ అనేది కొంచెం అలా ఉన్నా కూడా బట్ ఎండ్ యూజర్ మార్కెట్ అనేది మన దగ్గర చాలా బాగుంది. అయితే హైదరాబాద్ నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు మనం ఈ దేశవ్యాప్తంగా చూసినా కూడా మనకున్న పొటెన్షియల్ అయినా తర్వాత దానికి ఉన్న ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేది చూసినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విధంగా చూసినప్పుడు నిర్మాణ రంగానికి ఏ రకమైన డోకా లేదనేది మనందరికీ కూడా తెలుసు. దీనికి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇన్వెస్టర్కి కూడా ఒక భరోసా వచ్చే విధంగా ఫ్యూచర్ స్పెక్యులేషన్ బాగుంటుంది, ఇంకా హైదరాబాద్ నిర్మాణ రంగానికి కంటే కూడా హైదరాబాద్ గ్రోత్ బాగుంటుంది అనేది ఒక సెంటిమెంట్స్ని కానీ ఇంకా పాజిటివ్ తీసుకొస్తే నిర్మాణ రంగం ఇంకా బాగా ముందుకెళ్తుంది. ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో ఎప్పుడు కూడా మనందరికీ కూడా తెలిసిందే ఒక సెలబ్రేషన్ అన్నమాట. హైదరాబాద్కి సంబంధించినంత మేజర్ బిల్డర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అవుతారు. ఇప్పుడు ఇల్లు కావాలని ఒక కళ సాకారం చేసుకోవాలన్నప్పుడు మనం నెలల తరబడి ప్రతి జాగాలో తిరిగే బదులు ఒక పర్టికులర్ సింగిల్ ప్లాట్ఫామ్ లోపల అన్ని ప్రాజెక్ట్స్ని చూసుకొని 1-2 రోజుల లోపల మనకు నచ్చిన ప్రాపర్టీ ఏంటి అనేది కూడా డిసైడ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ హెల్ప్ఫుల్ అనమాట. అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మా క్రెడా హైదరాబాద్ తరఫున ఇదే మా ఇన్విటేషన్. ఇవాళ రేపు ఎల్లుండి అంటే 15, 16, 17 తారీఖుల్లో నిర్వహించే ప్రాపర్టీ షోకి తప్పకుండా విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. క్రెడాయ్ హైదరాబాద్కి ఈరోజు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకి ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు రావడం జరిగింది. ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. హీ హెల్ప్డ్ us ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ విజన్ వాస్, వాట్ ఈస్ ఫ్యూచర్ ఫర్ హైదరాబాద్ వాస్. ఎంత పాజిటివ్గా ఆయన మాకు చెప్పారంటే ఈరోజు మేము ఇంకో ప్రోత్సాహనతో రేపు పొద్దున లేవడం జరుగుతుంది, ఇంకా ఇన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ దట్ హీ డిడ్ టుడే. చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది హైదరాబాద్కి. ఆయన విజన్ ఆఫ్ మెట్రో, ఆయన విజన్ ఆఫ్ పుట్టింగ్ ద న్యూ రోడ్స్, ద 4th city, ద బిగ్ సిటీ దట్ హీఈస్ హ్యావింగ్ ద విజన్ ఫార్. ఆయనకున్న ఆశ ఈజ్ నాట్ అబౌట్ చిన్న ఆశ కాదు, ఒక 1000 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో అట్లాంటి సిటీని నిర్మాణిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పాత చీఫ్ మినిస్టర్స్ చేసిన అన్ని రాయితుల్ని, అన్ని ప్రాజెక్ట్స్ని ఆయన ఎండార్స్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితేనేంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేంది, వాళ్ళందరినీ కూడా ఆయన మెచ్చుకోవడం జరిగింది, వాళ్ళని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ థింగ్ దట్ హీ డిడ్ టుడే. ఒక చీఫ్ మినిస్టర్ పాత చీఫ్ మినిస్టర్ గుర్తుపెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఆయన పెద్ద హృదయం ఎంతదనేది మనకు తెలవడం జరిగింది ఈరోజు. సో ఐ థింక్ ఈరోజు ద వే హీ కమ్యూనికేటెడ్ టు అస్, ద వే హీ encouraged all the builders. He in fact called all the builders at one time, you are not my brothers or what. That actually touched us. That was amazing the way he spoke. I thank him from bottom of my heart, and he will see a different Hyderabad. The way we will support the entire industry will support him, and he's going to support us, is going to be a game changer going forward. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు డెవలపర్లను దూరం పెట్టారనే అపోహ ఇవాళ పటాపంచలు అయిపోయింది. ఇవాళ వచ్చి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మాకు గవర్నమెంట్ నుంచి మేము ఏమడుగుతున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నాము. ఆయన ఏమన్నారు, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంత క్లారిటీగా రీజనల్ రింగ్ రోడ్ చెప్పారు, మెట్రో చెప్పారు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ చెప్పారు. సో రియల్ ఎస్టేట్ పెరిగేదే ఉంది తప్ప తగ్గేది ఎక్కడ ఉంది? అండ్ రియల్ ఎస్టేట్ తగ్గింది అనేది చాలా నెగిటివ్, అసలు ఎక్కడా తగ్గలేదు. నేను ఇవాళ ఒక నెంబర్ చెప్పాను స్టేజ్ మీద. హైదరాబాద్ ఏ గ్రేడ్ బిల్డింగ్ 100 million SF we have taken. అది less than 20 years we have achieved. ఇదే బెంగళూరుకి 23 years పట్టింది, బాంబేకి 40 years పట్టింది. సో మనం ఎక్కడ ఉన్నాం? అండ్ ఏ గ్రేడ్ బిల్డింగ్ అంటే వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ అవర్ ఓన్ సిటీ ఆర్ స్టేట్స్, వీఆర్ కంపీటింగ్ విత్ ఇంటర్నేషనల్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవాలి. ఏదో ఒకటి దగ్గర వచ్చింది నెగిటివ్ అని దాన్ని లాంచ్ చేయడం కాదు. నెంబర్స్ చూడండి. మనం ఈ ఇయర్ వీ హ్యావ్ ఆఫ్టర్ గుడ్గావ్ ఈజ్ ది హైయెస్ట్ ఇన్ లగ్జరీ సెగ్మెంట్. తర్వాత హైదరాబాదే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీరియల్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ క్వాంటమ్ ఆఫ్ వాల్యూమ్. సో మనం లగ్జరీ లాలో ఉన్నాం. ఎస్ కొన్ని, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అందరూ వెస్ట్ చూపించి
ఎక్కువ ఉంది అంటే ఈస్ట్ చూడండి, నార్త్ చూడండి, నార్త్లో చాలా పెరిగింది. కోంపల్లి సైడ్ నెంబర్స్ చూస్తే మైండ్ బాగ్లింగ్ ఉన్నాయి. అసలు మనం ఓన్లీ ఒకటే ప్లేస్ పట్టుకుంటాం. ఇప్పుడు సౌత్ కూడా పెరిగింది, ఎయిర్పోర్ట్ దగ్గర పెరిగింది, ఈస్ట్ హైదరాబాద్, నాగోలు. సో మనం అన్ని సిటీలు చూడండి, మీకు ఎక్కడైతే న్యూస్ పేపర్ యాడ్స్ వస్తాయి వెస్టే ఉందంటే వెస్ట్ ఒకటే కాదు మార్కెట్, హైదరాబాద్ అంతా మార్కెట్, ఎన్ని దిక్కులు హైదరాబాద్ మార్కెట్. సో అండ్ వీఆర్ వెరీ హ్యాపీ క్రెడాయ్ హైదరాబాద్ మా ప్రాపర్టీ షోకి ఆఫ్టర్ 10 years, ఒక 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకొక సీఎం వచ్చారు. అండ్ ఆయన వచ్చి చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు నార్మల్ పబ్లిక్కి కూడా ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే ఆయన ఎంత క్లారిటీగా చెప్పారు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ హౌ యూ వర్క్. సో he said how the rate of interest are high, how he's getting it less. So this is all where is going, the money will go into the infrastructure. The first time in the budget of, they have at least thought about a city, మన city infrastructure మీద పెట్టాలని. That's a very good thought. So we are extremely happy the way he come and inaugurated and the way he communicated. మాకే కాదు, డెవలపర్లకే కాదు, ఆల్ పీపుల్. సో ఇంకా ఆగకండి, ప్లీజ్ మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ హౌసెస్, గో కమ్ హియర్, బై యువర్ డ్రీమ్ హోమ్. ఆర్ థీమ్ ఇస్ చాయిస్ ఇస్ యువర్స్. మీకు కావాల్సిన ఎస్ఎఫ్టీ, కావాల్సిన లొకేషను, కావాల్సిన మీ ప్రైజు, మీకు ఏ బడ్జెట్, మీరు ఏ సూట్ అవుతుందో కొనుక్కోండి. ఆర్బీఐ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు బై యువర్ హౌస్. థ్యాంక్ యూ. Hello, very good afternoon to you all. We are here at Raghuram stall at Credai Hyderabad Property Show 15, 16, 17 at Hightex Exhibition Center. We have showcased today here A2A Homeland, a premium 3 BHK gated community project here at Balanagar, very close to Kokotpalli Y Junction. Now, a few USPs of the project. The project is a 3 BHK, premium project and spread over 12 acres, land parcel. And right now, phase 1 development is going on. All of the units that you see here are 3 BHK units. And we have a fantastic clubhouse. We have 2 clubhouses spread across 1 lakh club amenities that we are offering to our customer. And, the project, the beauty about the project is it is in city center, very close to Kokotpalli Y Junction, which means Secunderabad, Hyderabad is, well accessible. And the other advantages are, we have Balanagar metro station, which is, just few kilometers away, that, we have the metro station. And we have educational institutes that are, very close by. We have healthcare facilities that, are close by. And of course, the outer ring road exit, Dundigal, once you connect, it is also quite accessible. So the beauty is work, live, play concept, that today in these days people are, looking for, is very much possible here. So I would request, all our friends, customers to, pay a visit to our stall today, meet our sales managers and executive. They will showcase the project, they will preview the project and, give you a good insight about, why you should choose A2A Homeland project at Balanagar. So once again, I invite you all to our stall at A2A Homeland, D5 stall here at Hightex Property Show. Thank you. Hi, this is Abhishek Bhaya. I'm the head sales and strategy for Cyber City Builders and Developers. We are here at this event and showcasing multiple projects of ours. We have 2 new projects launching in Musapet next to Hightex City, which is our phase 5 and phase 6, which is going to be launching in the coming 2 months. We have another project that is Trevita, which is coming in Kondapur, which is a long-awaited project at that location. We have 2 villa projects. One is already live, which is Villa Verde, again in Musapet. And then we have something coming in Kandlakoya, which is going to be launching probably towards the year end. And yes, we have already ongoing projects in Musapet and Kokapet, and we'll be launching something in Kokapet that is new. So a lot of things that is coming our way. And we'd be really glad to showcase all these to all our customers. We have some really exclusive payment plans. And so all of our projects are coming with very unique amenities, which are one of a kind for all these locations. Really excited to be a part of this event, and we would like to host all our customers and explain what we are coming up with, and really looking forward to having you here. Thank you so much. So this is Kiran Kumar, General Manager Sales and Marketing, Trijasa Realty Ventures Private Limited. Trijasa is a new age company into real estate.
just now we started our journey in real estate. So we are coming up with a new project which is in Nallaganla. It's the most happening place in Nallaganla. It's a 10.5 acres of land. So we are coming up with 7 individual towers with 952 apartments, which is very low density project, and it is a residential area. Last month we started a soft launch. This month we started as officially we launched the project on 8th of August. Response is quite good. We are going to complete project by 28th December with all amenities and all. Thank you. Kradai Property Show at Hitex, 15th, 16th, 17th August at the inauguration by our Honorable Chief Minister, Sri Revanth Reddy Garu. On this auspicious day of Independence Day, he has just addressed the entire gathering of the real estate industry and given the clarity about Hydra. He has given clarity about his approach and the roadmap for the next 5 years. He has a complete 360 degrees approach towards the Telangana. It is not just only real estate. It's about industries, it's about infrastructure, it's about safety, it's about the Eagle. And even Hydra also, he has clarified that all those things which are having approvals will not have any issue. I request all those other kind of home buyers to come and make use of this 3 days property show and invest in the best property where you can at your right budget and right place. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.